హాయ్ అండి. ఈరోజు మన దగ్గరకైతే ఒక బ్లౌజ్ అయితే వచ్చింది. దాన్ని కొంచెం హ్యాండ్ పొడవు పెట్టి కుట్టమని చెప్పన్నారనమాట. అది నారాయణపేట పట్టు అంటారు కదా, అదనమాట ఆ బ్లౌజ్ అనమాట. సరే, వాళ్ళు జాకెట్ పొడుగుని బట్టి 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టమన్నారు. అందుకే 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ ప్రకారమే దాన్ని కొలత వేసుకొని దానికి 5 ఉన్నింది, మొత్తం 7గా పెట్టాను. ఇప్పుడు స్కేల్ తీసుకొని దాంతో అలా డ్రా చేసేసుకున్నాను. దానికి కొంచెం పైన ఖర్చుకైతే కొంచెం ఒక 1/2 ఇంచు పైన కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పొడవు చూసుకున్నాను కదా, ఇప్పుడు లూజ్ కూడా బ్లౌజు లూజ్ కూడా చూసేసుకున్నాను అనమాట. చూసుకున్న తర్వాత మొత్తం ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఆ 8ని ఎత్తి, అంటే ఆమ్ లూజ్ 8 అనమాట. తర్వాత 8 అని చెప్పని పక్కన రాసుకున్నాను. మనకి 8వ నెంబర్తో కానీ వచ్చింది అంటే దాన్ని చంక డౌన్ వచ్చేసి 3 అంగాలు తీసుకుంటాం అనమాట. మీకు 3 అంగాలు తర్వాత హ్యాండ్ లూజు అలాగే గీసేసుకున్నాను. ఆ తర్వాత 8వ నెంబర్కి పెట్టుకొని స్కేల్తో మళ్ళీ దాన్ని కూడా డ్రా చేసేసుకున్నాను. రెండింటిని డ్రా చేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా ఖర్చుల కోసం కూడా 2 ఇంచులు తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు పైన మనకు హ్యాండ్ పొడవు దగ్గర 1 ఇంచుకి డ్రా చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఆమ్ లూజ్ కాడ నుంచి మనం పెట్టుకున్న కాడ నుంచి దానికి మధ్యలో వేసుకొని ఒక గీత అనేది ఇచ్చేసుకోండి. 8వ నెంబర్తో వచ్చింది కాబట్టి 1.5 ఇంచి పైకి అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీకు రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. అంటే జాకెట్కి ముడతలు రాకుండా అలా వస్తాయి అన్నమాట. అప్పుడు కరువు స్కేల్ తీసుకొని దాన్ని కూడా అయితే గీసేసుకున్నాను. తర్వాత గీసేసుకున్న తర్వాత కొంచెం 1/2 ఇంచు కిందకి పెట్టుకొని మళ్ళీ కింద కూడా కరువు స్కేల్తో అయితే దాన్ని కూడా డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడైతే మీకు నీట్గా ఐబ్రో షేప్ మాదిరిగా అయితే వస్తుంది. తీసుకున్న తర్వాత దాన్ని కూడా నీట్గా కట్ చేసేసుకొని మళ్ళీ మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఆ పార్ట్ కూడా అయితే కట్ చేసుకోవాలి. మళ్ళీ మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి గుర్తు లేకుండానే పుట్టేస్తారు. అలా కాకుండా ఇక్కడే కట్ చేసుకుంటే టాకాలు అనేది విచ్చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. అప్పుడు హ్యాండ్ అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ లూజ్ అనేది కూడా రాదు ఇలా కానీ కట్ చేస్తే. మీకు నా బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి.